మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటే ఎంత క్రేజ్ ఉండాలండి. ఒకప్పుడు బాస్ సినిమా అంటే మార్కెట్ షేక్ అయిపోయేదండి. ఇప్పుడు కూడా అట్టాగే ఉంది కదమ్మా. మీసాల పిల్ల సాంగ్ చూసావా? ఆ గ్రేసు, ఆ స్టైలు. అది కాదబ్బాయి, దానికంటే ముందు ఒక సినిమా మొదలెట్టారు కదా, గుర్తుందా నీకు? ఎందుకు లేదు, విశ్వంబర గురించే కదా నువ్వు అడుగుతుంది. అవునబ్బాయి, నువ్వు షార్ప్గానే ఉన్నావు కానీ ఆ సినిమాకు ఓటీటీ కష్టాలు తప్పడం లేదండి. ఇప్పటి వరకు డీల్ సెట్ కాలేదట మరి. నిజానికి చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఓటీటీకి అమ్మాలంటే చాలా కష్టపడాలి. అదంతా ఈజీ అయ్యే పని కాదు. కానీ పెద్ద సినిమాలను మాత్రం అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే పోటీ పడి రైట్స్ ను దక్కించుకుంటాయి ఓటీటీ ప్లాట్ఫామ్లు. పెద్దసార్లు నటించిన సినిమాలు ప్రొడక్షన్ పూర్తి కాకముందే ఓటీటీ స్ట్రీమింగ్, శాటిలైట్ ప్లాట్ఫామ్లకు అమ్ముడైపోతాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభరకి మాత్రం ఓటీటీ బిజినెస్ ఇంకా క్లోజ్ చేయలేదని టాక్ నడుస్తుంది. చిరంజీవి సినిమాలంటే ఓటీటీ, శాటిలైట్ అగ్రిమెంట్స్ ముందుగానే లాక్ అయిపోతాయి. కానీ విశ్వంబర బిజినెస్ పరిస్థితి మాత్రం డిఫరెంట్ గా ఉందంటున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ మూవీ మీద ఓటీటీ సంస్థలు పెద్దగా ఆసక్తి చూపించలేదట. నిర్మాతకు ఓటీటీలకు సరైన డీల్ కుదరట్లేదట. నిర్మాత ఒక రేటు చెప్తుంటే ఓటీటీలు మరో రేటు అంటున్నాయట. రెండు వర్గాల మధ్య రేట్ల విషయంలో గ్యాప్ ఎక్కువగా ఉండడంతో అమ్మకాలు పూర్తి కాలేదంటున్నారు. బేరసారాలు చాలా ఎక్కువగా జరుగుతుండడంతో ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నారు. ఇక నిర్మాతలేమో ఈ సినిమా ఓటీటీ డీల్ 75 కోట్ల రూపాయలు అడుగుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఓటీటీ సంస్థలు 40 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీగా లేదన్నది టాక్. దీనికి మెయిన్ రీజన్ టీజర్ బజ్ క్రియేట్ చేయకపోవడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మళ్లీ ఓటీటీ బేరాలు స్టార్ట్ చేస్తారని అంచనా. ట్రైలర్ వచ్చాక ఓటీటీ సంస్థలు రేటు పెంచుతాయని మూవీ క్రియేషన్స్ అనుకుంటోంది. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి మరి.